ఇదిగో అవినీతి ఎక్కడ ఏసీబీ సర్వే నెంబర్ 199లో వెలసిన అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూమి. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ తహసీల్దార్ కార్యాలయం కాప్రా మండలం, మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. కాప్రా మండలంలో అవినీతి అధికారులపై కేసు, అరెస్ట్ ఎక్కడ? ఇన్ని అక్రమాలు జరుగుతుంటే కేసు ఎందుకు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇందులో అధికారులకు ఏమైనా భాగం ఉందా, లేకుంటే కథనాలు వస్తూనే ఉన్నాయి ఆయన మీద అక్రమంపై? చూడండి, ప్రభుత్వ భూమిని ప్రైవేటు చేయడానికి పూనుకున్న అధికారులు, ఏకంగా రికార్డులను తారుమారు చేసిన ఘనవీరులు. ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ అధికారులు అక్రమాలు చేసింది వాస్తవమే అని తేల్చి చెప్పిన ఆర్టీఓ, ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా మార్చిన నాటి సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పై వస్తున్న ఆరోపణలు, అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎందుకు నవీన్ మిట్టల్ మీద ఇంకా చర్యలు తీసుకోలేదు అంటే, ఇందులో అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ప్రైవేట్ చేయడానికి వాళ్ళకి ఏమైనా పాలిభాగం ఉందా, లేకపోతే నవీన్ మిట్టల్ మీద ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది దాదాపు 2-3 సార్లుగా వస్తుంది. ఒకవేళ ఇది అవినీతి అయితే అవినీతి అని నిగ్గు తేల్చండి, లేకపోతే ఇది నిజమే అనేది మీరే ఆలోచించండి. ఎందుకంటే అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, నిజాన్ని నిగ్గు తేల్చి చెప్పండి అని. సో నిజాన్ని బయటికి తీసుకురండి. ఒకవేళ నవీన్ మిట్టల్ తప్పు చేయకపోతే విత్ ప్రూఫ్స్ తో చూపించండి, తప్పు చేసిందని చెప్పేసి. ఇక్కడ ఎవరు చెప్పిర్రు చూడండి అని తేల్చి చెప్పిన ఆర్టీఓ ఆల్రెడీ చెప్పేసిర్రు, ఎస్ ఇది ప్రభుత్వ భూమి, ప్రైవేటీకరణ చేసిరని. సో ప్రజల సొమ్ము ఈలాగా ప్రైవేట్ చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలు మాత్రం ఎక్కడేసిన గొంగళ్ళలాగా అక్కడనే ఉన్నారు. వాళ్ళకు ఒక సొంతం ఇల్లు లేక రెంట్లకు ఎంతో బాధపడుతున్నారు. ఉన్న ప్రభుత్వ భూములన్నీ ఇట్లా అక్రమంగా చేసుకుంటూ పోతే పేద ప్రజలకు ఎలా డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తారు, ఎలా వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది ఆలోచించండి.